హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా మేనల్లుడు బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో గనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ రోజు నేను మేనల్లుడు పుట్టినరోజు సందర్భంగా అయితే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను చూడండి మష్రూమ్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి పుచ్చగింజలు జీడిపప్పు గుమ్మడి గింజలు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అయితే నేను వేసుకున్నాను ఇలాయచీ దాల్చిన చెక్క షాజీరా అయితే వేసుకొని అవి వేగాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారం తగినంత కారం వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గేంత వరకు ఉంచుకొని తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను చూడండి ఈ విధంగా అయితే వచ్చింది తర్వాత మష్రూమ్ మసాలా దొరుకుతుంది మష్రూమ్ మసాలాని అయితే యాడ్ చేశాను కొంచెం ధనియా పౌడర్ని అలాగే కస్తూరి మేతిని యాడ్ చేశాను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి పక్కా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుతుంది మేమైతే అన్నంలోకి సర్వ్ చేసుకున్నాము ఇదైతే చపాతీలోకి గీ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మేము సాయంత్రం అయితే మా తమ్ముడు ట్రీట్ ఇచ్చాడు మేము హైదరాబాద్ చెఫ్కి అయితే వెళ్ళాము ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా కూడా ఉంది ఈ హోటలు మా తమ్ముడు అయితే మాకు ట్రీట్ అయితే ఇచ్చేశాడు మేము ముందుగా అయితే చికెన్ 65 అయితే ఆర్డర్ చేసాము ఇది బాగుంది ఇది తిన్న తర్వాత లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము ఇది కూడా చాలా బాగుంది దీని టేస్ట్ తర్వాత డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేసాము ఇది కూడా బాగుంది ఇవన్నీ పిల్లలకి నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారండి మేమందరం మక్కల పిల్లలు అందరం వెళ్ళాము చూడండి మా మేనల్లుడు అయితే లాలీపాప్ ఎలా లాగుతున్నాడో తర్వాత మెజెస్టిక్స్ అయితే ఆర్డర్ చేసాము ఇది బాగుంది తర్వాత మలై చికెన్ ఆర్డర్ చేసాము అదైతే టేస్ట్ అస్సలు బాగాలేదు ఇప్పుడైతే లెమన్ జ్యూస్ ఆర్డర్ చేసాము దీని టేస్ట్ చాలా బాగుంది ఇదైతే మలై చికెన్ దీని టేస్ట్ అస్సలు బాగాలేదు తర్వాత బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము అది కూడా బాగుంది లాస్ట్లో బిర్యానీతో ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇదైతే టేస్ట్ వేరే లెవెల్ చాలా బాగుంది తర్వాత మిల్క్ షేక్తో ఎండ్ చేసాము మా తమ్ముడు అయితే ఐస్ క్రీమ్ తింటున్నాడు ఐస్ క్రీమ్ కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బాగుంది మా కొడుకు మా అల్లుడు చూడండి ఫోటోలకు ఎలా పోజిస్తున్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్